ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహేంద్ర, జియో ఫైనాన్షియల్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 25,906 147 పాయింట్ల లాభంతో వెళ్తా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 84,840 468 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు నిఫ్టీ 500 23,548 139 పాయింట్ల లాభంతో, ఇటు బ్యాంక్ నిఫ్టీ 59,296 దగ్గర ఉంది 329 పాయింట్ల లాభంతో, ఇటు నిఫ్టీ ఐటీ కూడా దాదాపుగా 204 పాయింట్ల లాభంతో ఇటు 37,997 దగ్గర కొనసాగుతోంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఇది మనం 4 సెషన్లు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక 3 నష్టాల్లో కనిపించే, ప్రస్తుతం అయితే లాభాల్లో మార్కెట్లు ముందుకెళ్తా ఉన్నాయి. ఈ రోజు నిన్న కూడా నష్టాల్లోనే కనిపించాయి. సో ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఏం చేయాలా? యాక్చువల్ గా మీరు అన్నట్టుగా లాస్ట్ 3 days కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నది. ఈ రోజున మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా మార్కెట్ మైనస్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే మనం సపోర్ట్ లెవెల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము, గత 2 weeks గా మనం చెప్తున్నది ఏదైతే 26,500 పైన మార్కెట్ సస్టైన్ అవ్వకపోతే అక్కడ నుంచి డ్రాస్టికల్ గా ఒక 800 నుంచి 1000 పాయింట్ వరకు కరెక్షన్ జరుగుతుందని చెప్పాం. అదేవిధంగా 800 పాయింట్స్ దగ్గర మళ్ళీ ఏదైతే 25,800 దగ్గర మళ్ళీ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడం అయితే చూసాం. ఇది 26,000 పైన కానీ మార్కెట్ కానీ క్లోజ్ అవుతే ఈ డిసెంబర్ కాంట్రాక్ట్ రేపు కూడా మార్కెట్ లో ర్యాలీ తీసుకునే అవకాశం అయితే ఉంది. యాక్చువల్ గా ఈ రోజు ఎస్పెషల్లీ ఈ రోజు చూసుకున్నట్టయితే ఆల్ సెక్టార్స్ అన్ని కూడా మార్కెట్ లో పాజిటివ్ గా ఉన్నాయి. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టార్, అదేవిధంగా ఐటీ సెక్టార్ అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్స్ లో 1% అబౌవ్ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నాయి. అదేవిధంగా మెటల్ సెక్టర్ కూడా ఆటోమొబైల్ తో పాటు మెటల్ సెక్టర్ కూడా మంచి ప్రాఫిట్స్ లో ఏదైతే అదాని ఎంటర్ప్రైజ్ కానీ, టాటా స్టీల్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, ఎన్ఎండిసి, విడిఎల్ అన్ని కూడా మోర్ దాన్ 1.5% నుంచి 2% వరకు కూడా మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి ముందుకెళ్ళి, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ రెండు కూడా మార్కెట్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి అన్నట్టుగానే ఇండికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సార్. రైట్ సార్, అట్లాగే ఇటు ఏదైతే సుభాషిణి గారు అడుగుతున్నారు, బయోకాన్ వచ్చేసి ప్రజెంట్ రేట్ లో యావరేజ్ చేయమంటారా? ప్రజెంట్ రేట్ లో బయోకాన్ బయోకాన్ యాక్చువల్ గా అయితే ఏదైతే మనకి లాస్ట్ 3 months గా 4 months గా కూడా మంచి ర్యాలీ అయితే తీసుకున్నది. ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి 420 425 దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ 380 రూపీస్ లో నడుస్తుంది. ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత మీరు 385 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి, వెరీ క్లోజ్లీ సస్టైన్ అవుతాయి. చాలా చిన్న స్టాప్ లాస్ తోటి మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. అలా అదే యావరేజ్ చేసుకోవడం కూడా మంచి ప్రైస్ గా మనం తీసుకోవచ్చు. 385 పైన మార్కెట్ కానీ సస్టైన్ అవుతాయి, ఖచ్చితంగా మీరు యావరేజ్ చేసుకోవచ్చు, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, పట్టాభి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. పట్టాభి గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. యాత్ర ఆన్లైన్ కొనుక్కోవచ్చా లేదా ఎట్లా ఉంటుంది అని అడుగుదాం సార్. యాత్ర ఓకే, యాత్ర యాక్చువల్ గా అయితే మార్కెట్ లో కొంచెం ఒడిదుడుకులుగా ఉన్నప్పటికీ కూడా మార్కెట్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్ గానే ముందుకెళ్తుంది. దీంట్లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు యాత్ర ఆన్లైన్ దాంట్లోనూ. కతే కంపెనీ అయితే వెరీ స్మాల్ కంపెనీ, 2,800 crores కంపెనీ ఇది. కటే దాంట్లో మనకి ఏదైతే క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్న కంపెనీస్ తీసుకుంటాం, కాకపోతే లాస్ట్ ఇయర్ మాత్రం మంచి ప్రాఫిటబుల్ గానే ఉంది. అదే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. మీ యొక్క పోర్ట్ఫోలియోలో చాలా తక్కువగాను మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే తర్వాత ఇది ఆల్రెడీ 1 year అయింది ఇప్పుడు లిస్టింగ్ అయిన తర్వాత 1 or 2 years అయితే మార్కెట్లో కొంచెం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్, మస్తాన్ రావు గారు కామెంట్ సార్. ఈ లారెస్ ల్యాబ్స్ ఉంది కదా, 100 shares ఉన్నాయంట 685 లో. ప్రెసెంట్ ప్రైస్ లో ఏమైనా యావరేజ్ చేయమంటారా, అంటే ప్రాఫిట్ బుక్ చేయమంటారా ఏంటని అడుగుతున్నారు. మంచి లాభాల్లోనైతే కనిపిస్తున్నారు. 1021 ఉంది ప్రస్తుతం వాళ్ళే ఆ షేర్. అంటే యాక్చువల్ గా మీకు
ఏదైనా దాంట్లో అవసరం అయితే తప్ప దీంట్లో అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఏదైతే మీకు ఇప్పుడు ప్రజెంట్ 1021 రూపీస్ నడుస్తుందో ఏదైనా 970 కింద కానీ మార్కెట్ వస్తే మీరు ఎగ్జిట్ అవుతారు, కానీ అదర్వైజ్ మీరు దీంట్లో కంటిన్యూ అవుతే ఇంకా మంచి లాభాలు రావడానికి అవకాశం అయితే ఉంది. దీనికంటూ ఒక పర్టికులర్ బిజినెస్ మంచి అగ్రెసివ్ గా వెళ్తున్న కంపెనీ కాబట్టి ఇక్కడ మనకి ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం కన్నా కొద్దిగా వెయిట్ చేస్తే ఇంకా మంచి లాభాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలా కంపెనీస్ అన్ని కూడా మంచి టార్గెట్స్ చెప్తున్నాయి. ఇది కూడా 55,000 కోట్ల కంపెనీ, ఇది పెద్ద కంపెనీ, మార్కెట్ లో ఒక జెన్యూనిటీ ఉండి మార్కెట్ లో బాగా స్పీడ్ గా వెళ్తున్న కంపెనీ కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఇంకా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్, ప్రసాద్ గారు ఉన్నారు హర్మకొండ నుంచి. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ యూకో బ్యాంక్ 35 ఇస్తుంది సార్, 3,000 షేర్లు. ఏ కంపెనీ అండి? ఈకో బ్యాంక్. యూకో బ్యాంక్ 35 ఇస్తుంది, 3,000 షేర్లు. అవును సార్. అది ఉంచుకోవచ్చా సార్? లాస్ బుక్ చేయాలా చెప్పరా సార్? యూకో బ్యాంక్ క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంచెం మంచి క్యాపిటలైజేషన్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అయితే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. లాస్ట్ 5 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. బెటర్ ఏంటంటే దీంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ఎగ్జిట్ అయ్యి మీరు ఏదైనా గవర్నమెంట్ బ్యాంక్స్ తీసుకోవాలనుకుంటే కెనరా బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇలాంటి వాటిలో ప్రయత్నం చేయండి. ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ. ఇది యూకో బ్యాంక్ అంత ప్రోగ్రెసివ్ గా మార్కెట్ అయితే ఏమి అంత ప్రోగ్రెసివ్ గా ఫండమెంటల్ గా కానీ టెక్నికల్ గా కానీ కూడా కనిపించట్లేదు సార్. రైట్ సార్, హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ డిక్సన్ టెక్నాలజీస్ 11 కొన్నాను సార్ 13,700లో. ఓకే. నిన్న ఒకేసారి స్టాక్ 8% పడిపోయింది సార్. బ్లాక్ డీల్స్ అనే ఒక కార్పొరేట్ యాక్షన్ జరిగి, దాని గురించి ఏమైనా చెప్తారా సార్? మీరు కొన్న ప్రైస్ ఏంటండి? 13,700. ఓకే, ప్రెసెంట్ 12,870. నిన్న అలా పడింది, వాళ్ళ దాంట్లో సగం పైగా రికవరీ కూడా అయ్యింది, ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ లో ఇది నిన్న పడటమే కాదు, లాస్ట్ మనకి ఒక 1 month నుంచి కూడా మార్కెట్ లో అక్టోబర్ దగ్గర నుంచి కూడా నవంబర్ దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఇది ఏదైతే 18,500 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో పడుతుంది. ఇక్కడ గ్రేట్ సపోర్ట్ అయితే ఉంది. మనం చెప్తున్నాం చాలా రోజుల నుంచి కూడా ఏదైతే 12,200 దగ్గర లేదా 12,000 దగ్గర మనం సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఇది సపోర్ట్ గా మనం భావించవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో డెసిషన్ తీసుకున్న స్టాక్స్ లో ఏదైనా యావరేజ్ చేసుకోవాలనుకున్నా చాలా చిన్న స్టాప్ లాస్ తోటి 12,000 బిలో మార్కెట్ లో రాకుండా ఉన్న చూసుకున్నంత వరకు కూడా మనకి ఇబ్బంది లేదు. 12,500 దగ్గర నుంచి అక్యుములేట్ చేసుకోవచ్చు. మళ్ళీ మార్కెట్ లో ఒక 6 months నుంచి 1 year డౌన్ ద లైన్ మీరు హోల్డ్ చేయగలిగితే మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్, హనుమాన్ జంక్షన్ నుంచి రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు సిల్వర్ ఫండ్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా ఏంటి అనేది దాని మీద చెప్పండి సార్. దేంట్లో? సిల్వర్ ఫండ్స్ అండి. సార్ మీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ లంసమ్ కన్నా మీరు ఎవ్రీ మంత్ కూడా మీరు ఎంతో కొంత టార్గెట్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు యావరేజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. లేకపోతే మీరు తీసుకున్న తర్వాత డ్రాస్టికల్ గా ఒక 15 days 1 month కంటిన్యూ గా పడినా సరే మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఇలా మంత్లీ ఒక సిప్ మోడల్ అక్యుములేట్ చేసుకుంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ మీకు మంచి ప్రైస్ లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, రైమండ్స్ వచ్చేసి 650లో ఉందండి సార్. తర్వాత ఫిరమిల్ ఫార్మా 215లో ఉంది. 1 year కోసం ఏంటి యావరేజ్ చేయమంటారా? రైమండ్స్ అయితే మాత్రం టెక్నికల్ గా అయితే మాత్రం అది అంత స్ట్రాంగ్ గా లేదు సార్. కాబట్టి దీంట్లో పెద్దగా అంత జర్నీ అంత కరెక్ట్ గా ఉండదు. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకున్నా కూడా 7,000 crores కంపెనీ అంత ప్రోగ్రెసివ్ అయితే ముందుకు వెళ్ళట్లేదు. ప్లస్ ఏదైతే మార్కెట్ లో కూడా 47% లాస్ట్ ఇయర్ కూడా అంత పెద్ద ప్రాఫిటబుల్ గా లేదు. కాబట్టి ఏదైనా మంచి ప్రైస్ చూసి దాంట్లో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్తే అండి సార్. మన అరవిందో ఫార్మా 1250లో ఉన్నాయి సార్. అది మొన్న 1200 వరకు వచ్చి మళ్ళీ డౌన్ అవుతుంది. తర్వాత ఈ టైంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత వచ్చండి తీసుకోవచ్చా ప్రస్తుతం షేర్లు? ఓకే, అరవిందో ఫార్మా అయితే లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా అంత రాణించలేదు. కానీ ఇక్కడ కొంచెం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇక్కడ 1100 దగ్గర నుంచి మనకి మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది. కొద్ది రోజులు హోల్డ్ చేయండి. అదేవిధంగా మీరు అడిగిన ఎస్బీఐ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై. ఎప్పుడైనా సరే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు బై చేయొచ్చు. ఎప్పుడు మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చినా సరే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటది. చాలా ఒక 9 lakhs crores ఒక 9 లక్షల కోట్లు ఉన్నటువంటి బ్యాంక్ ఇది. హై ఎండ్ నెట్వర్క్ ఉన్న బ్యాంక్ ఇది గవర్నమెంట్ బ్యాంక్స్ లో.
కాబట్టి దీన్ని ఎప్పుడైనా సరే మార్కెట్ లో మీకు ఎటువంటి కరెక్షన్ కనిపించినా సరే మీరు అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే మంచి పోర్ట్ఫోలియో చేసుకున్నట్టుగా అయ్యే అవకాశం ఉంది సార్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సతీష్ చంద్ర గారు అడుగుతున్నారు, కెన్ ఐ యావరేజ్ అదానీ విల్మార్ ఆ తర్వాత జొమాటో నౌ ఇప్పుడు? అదానీ విల్మార్, ఓకే, అదానీ విల్మార్ మీరు ఖచ్చితంగా ప్రొడక్ట్ బేస్ నెంబర్ 1 కంపెనీ అది. దానికి ఉన్నటువంటి ఆయిల్ బ్యాగ్స్ కానీ ఇది కానీ మీరు హ్యాపీగా దీంట్లోనూ అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అట్ ద సేమ్ టైం జొమాటో అంటే ఎటర్నల్ షేర్ కూడా మార్కెట్ లో ఒక పీక్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ అయితే వచ్చింది. దాని నుంచి మనకి అక్కడి నుంచి మళ్ళీ టేకప్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే సపోర్ట్ తీసుకుని కన్సాలిడేషన్ నుంచి 280 దగ్గర మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ ఒక 6 months డౌన్ ది లైన్ 350 క్రాస్ చేసి ఇంకా మార్కెట్లో ఇంకా మంచి హైస్ కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దీని బిజినెస్ మోడల్ అంతా కూడా నెంబర్ 1 గా ఉండటం వల్ల ఇది మార్కెట్ లో కొంచెం అద్భుతమైనటువంటి రిటర్న్స్ అయితే ఇస్తుంది సార్. రైట్ సార్, మోహన్ గారు ఉన్నారు గన్నవరం నుంచి. మోహన్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. ట్రాన్స్ఫార్మర్ ఇండియా, బొండాడా ఇంజనీరింగ్ ఇప్పుడు ప్రెసెంట్ లాస్ లో ఉన్నానండి రెండు. అది ఉంచమంటారా? ఫస్ట్ కంపెనీ ఏంటి సార్? ట్రాన్స్ఫార్మర్స్ ఇండియా. ట్రాన్స్ఫార్మర్స్. ఓకే 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 యా, మీరు అడిగిన బొండాడా ఇంజనీరింగ్ అయితే మాత్రం కొంచెం ప్రస్తుతానికి కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అయితే మంచి ప్రాఫిటబుల్ గానే ఉన్నది. ఈ ఇయర్ కొంచెం టేకప్ తీసుకోవడానికి మీకు ఒక 6 months డౌన్ ది లైన్ టైం పట్టే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. వెయిట్ చేయగలిగితే మాత్రం దీంట్లో మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇది డౌన్ ట్రెండ్ 363 రూపీస్ దగ్గర నడుస్తుంది. మీరు హోల్డ్ చేయగలిగితే 6 months నుంచి 1 year హోల్డ్ చేయగలిగితే మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. సార్ కిరణ్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కిరణ్ గారు నమస్కారం. సార్ అంబర్ ఎంటర్ప్రైజెస్, కేమ్స్ టెక్నాలజీ 1 year కోసం తీసుకోవచ్చా? ఏ రేట్ లో బై చేయమంటారు? అంబర్ ఎంటర్ప్రైజెస్ ఒక 23,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే మాత్రం 6,500 ఉన్నది. ఇక్కడ నుంచి మీరు టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే కన్సాలిడేషన్ నుంచి ఇక్కడ గ్రేట్ సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. 6,300 నుంచి 400 మధ్యలో 6,500 నడుస్తుంది. 300-400 దగ్గర వెయిట్ చేయగలిగితే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. అక్కడ మీరు తీసుకున్నట్టయితే మళ్ళీ 8,000 వరకు వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. వెయిట్ చేయండి సార్. మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్, ఒకసారి చూద్దాం. ఈ సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా టైటాన్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? వారి దగ్గర ఉన్నాయంట. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తర్వాత టైటాన్. ఓకే 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 ఎల్జీ ఎలక్ట్రికల్స్ అయితే ఎల్ఈడి అయితే మాత్రం ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. మార్కెట్ లో అయితే ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ లో టేకప్ తీసుకుని మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం టైటాన్ కూడా మీరు హ్యాపీగా హోల్డ్ చేయొచ్చు సార్. ఇక్కడ నుంచి మళ్ళీ టేకప్ తీసుకుని మంచి ప్రైస్ అయితే మంచి లాభాలు అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. టైటాన్ కూడా మంచి హిస్టరీ ఉన్నటువంటి కంపెనీ. దాంట్లో కూడా గతంలో కూడా చాలా అద్భుతమైనటువంటి లాభాలు ఇన్వెస్టర్లు అందరికీ కూడా ఇచ్చినటువంటి కంపెనీ. కాబట్టి ఇది మీరు ఇక్కడ హ్యాపీగా మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా 3,40,000 కోట్ల కంపెనీ. ఇది చాలా పెద్ద కంపెనీ. దీంట్లో మీరు ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, మంచి అక్యుములేషన్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 15 to 20% రిటర్న్ అయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉంది. కాబట్టి మీరు హ్యాపీగా దీంట్లో టైటాన్ అయితే ఎనీ డిప్ యూ కెన్ బై సార్. రైట్ సార్, కిరణ్ గారు ఉన్నారు బెంగళూరు నుంచి. కిరణ్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో షార్ట్ టర్మ్ కి 4 స్టాక్స్ చెప్తాను సార్, దాంట్లో ఏది బాగుంది అని చెప్పండి సార్. మెజ్గాన్ డాక్ షిప్, మోతిలాల్ ఆస్వాల్ ఫినాన్స్, ఫోర్టీస్ హెల్త్ కేర్, వారి ఎనర్జీస్. ఈ 4 స్టాక్స్ లో ఏది బాగుంది ఇప్పుడు కరెంట్ అక్యుములేట్ చేసేదానికి? మీరు యాక్చువల్ గా ఫోర్టీస్ హెల్త్ కేర్ ఇది మీకు చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం ఉంది. దీంట్లో మీరు ప్రతి కాంపౌండింగ్ యాన్యువల్ గా రేట్ చూసుకున్నా సరే ప్రతి ఇయర్ కూడా 20 to 40% మధ్యలోనే కాంపౌండింగ్ ఉన్నది. తర్వాత కర్మాయిని కూడా కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. మీకు మెజ్గాన్ కానీ మోతిలాల్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా. మోతిలాల్ ఫైనాన్స్ కూడా సేమ్ సెకండ్ మీరు మోతిలాల్ ఫైనాన్స్ ని మీరు హ్యాపీగా ఎంచుకోవచ్చు. ఇది కూడా ఒక 50,000 కోట్ల కంపెనీది. బట్ లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రాఫిటబుల్ గా లేదు.
కాబట్టి దాన్ని కొంచెం మనం అందుకని కొంచెం వెనక్కేయడం జరిగింది. ఇది 40s అయితే మాత్రం మీకు ఎవ్రీ ఇయర్ కూడా చాలా ప్రోగ్రెసివ్ గా అయితే ఉంది. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ లో చూసినప్పటికీ వారి ఇంజనీరింగ్ కూడా ఇది కూడా 83,000 కోట్ల కంపెనీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి డిస్టెన్స్ సరే ప్రోగ్రెసివ్ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే కనిపించలేదు, 9% మైనస్ లో ఉన్నది. కాబట్టి ఏంటంటే ఇది ఈ కంపేర్ చేసిన మీరు ఇచ్చినటువంటి 4 స్టాక్లు చూసుకున్నట్టయితే మీరు ఇందాక చెప్పినట్టుగానే మనకి 40s లో అయితే మీరు హ్యాపీగా మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. హరికృష్ణ గారు అడుగుతున్నారు, వారి దగ్గర 3 స్టాక్స్ ఉన్నాయండి సార్. ఒకటి కెనరా బ్యాంక్, అదేవిధంగా సిటీ యూనియన్ బ్యాంక్, ఆ తర్వాత ఐడిబిఐ బ్యాంక్, ఈ 3 ఉన్నాయంట. ప్రజెంట్ ఇవి ఉంచుకోవచ్చా, ఒకవేళ ఇంకొన్ని కూడా యాడ్ చేయొచ్చా ఏంటి దీంట్లో కావాలంటే? కెనరా బ్యాంక్ అయితే మాత్రం యూ కెన్ అడిషనల్ గా ఎనీ డిప్ యూ కెన్ బై, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అదేవిధంగా ఐడిబిఐ ఫస్ట్ బ్యాంక్ దీంట్లో కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. హోల్డ్ చేయండి, మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు నూజివీడ్ నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. కోఫోర్జ్, ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఈ 2 ప్రాఫిట్ లో ఉన్నాను సార్, బుక్ చేసుకోమంటారా? కోఫోర్జ్ ఇంకోటి ఏంటి సార్? ఎరిస్, ERIS, ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ. ఓకే 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 అంటే కోఫోర్జ్ అయితే బుక్ చేసుకోండి. ఎరిస్ అయితే కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఇంకా కొంచెం ప్రాఫిటబుల్ గా వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కోఫోర్జ్ అయితే మాత్రం మీరు మంచి ప్రైస్ ఉంది కాబట్టి ఒకసారి బుక్ చేసుకోవచ్చు, మంచి 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 రేట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. నాయుడు గారు సార్, ఒకటి హుండాయ్, ఒకటి మజగాన్ డాక్ తీసుకోవచ్చా ప్రెసెంట్ రేట్ లో? హుండాయ్ అయితే మాత్రం హుండాయ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. సుమారుగా క్లోజ్ టు 2 lakhs crores కంపెనీది, మంచి ప్రాఫిటబుల్ గా వెళ్ళే అవకాశం అయితే ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 27% ప్రాఫిట్ అయితే ఇచ్చింది. అదేవిధంగా మీరు ఏదైతే మేజ్డాక్ ఏదైతే చెప్తున్నారో అది కూడా మార్కెట్ లో ఒక మంచి 1,00,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. ప్రజెంట్ అయితే 2,400 లో నడుస్తుంది. ఇది కూడా మనకి లాస్ట్ ఇయర్ కూడా ఒక విధంగా చూసుకున్నట్టయితే మంచి లాస్ట్ 2 years బ్యాక్ మంచి ప్రాఫిట్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కొంచెం స్తబ్దంగా ఉండటం వల్ల ఈ ఇయర్ కొంచెం మనీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీరు హోల్డ్ చేయగలిగితే మంచి మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఈ 2 స్టాక్ లో. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, ఫిరమిల్ ఫార్మా వచ్చేసి 215 లో ఆపొచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఫిరమిల్ సార్, ఫిరమిల్ ఫార్మ్. ఓకే 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 వెయిట్ చేయండి సార్, ఇది కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. వెయిట్ చేస్తే కొంచెం టేక్ ఆఫ్ అయిన తర్వాత మంచి ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. రైట్ సార్, అశోక్ కుమార్ గారు ఉన్నారు. అశోక్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. నా పేరు అశోక్ కుమార్ అండి, చెన్నై నుంచి ఫోన్ చేస్తున్నాను. మాట్లాడండి సార్. నా దగ్గర ఒక 11,000 గ్రో స్టాక్స్ ఉన్నాయి సార్. అది 190 రూపాయలు కొన్నాను. ఇప్పుడు గ్రో స్టాక్ సార్. గ్రో అవును సార్, 191 రూపాయలతో కొన్నాను సార్. ఇప్పుడు అది 146 రూపాయలు ఉంది సార్. ఫ్యూచర్ ఎట్లా దాన్ని యాక్షన్ తీసుకోమంటాను అని చెప్పి చేశాను సార్. అంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు ఇది కూడా మంచి కంపెనీ, 1 lakh crores ఉన్నటువంటి కంపెనీ. ఇది వెయిట్ చేస్తే ఇంకా మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అవసరం అయితే బుక్ చేయాలనుకుంటే బుక్ చేయొచ్చు. ఓవరాల్ గా అయితే మాత్రం కనీసం ఒక 1 year అన్నా వెయిట్ చేస్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం. రైట్ సార్, ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంటే మనం 3 రోజులు మొన్న కొంచెం డౌన్ఫాల్, తర్వాత మార్కెట్లు మళ్ళీ కొంచెం పుంజుకున్నాయి కదా సార్. ఏ వెయిట్ పైన మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? సెక్టర్ వైజ్ గా ఏం చెప్తారు? సెక్టార్ వైజ్ అయితే మాత్రం ఇప్పుడు డాలర్ కొంచెం స్ట్రెంత్ అవడం వల్ల ఐటీ సెక్టార్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. దాంతో పాటుగా ఐటీతో పాటుగా ఫార్మా కూడా మంచి లాభపడే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఐటీ కానీ ఫార్మా కానీ తర్వాత సెక్టార్ లో ఆటోమొబైల్ సెక్టార్ వీటిలో మనకి మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఐటీది అయితే పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఏదైతే ఏ టెక్నాలజీస్ బేస్ లో నడుస్తున్నాయో అలాంటి కంపెనీస్, అదేవిధంగా కోఫోర్జ్ లాంటి ఇలాంటి స్టాక్స్ లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకురావడానికి ఐటీ కంపెనీస్ లో అయితే ఉంది. అదేవిధంగా ఫార్మా కంపెనీలు అయితే దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, లారస్ ల్యాబ్స్ కానీ, సిప్లా కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ ఇలాంటివి కూడా మార్కెట్ లో ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే నడుస్తుంది. రైట్ సార్, వేణు గారు ఉన్నారు ఖమ్మం నుంచి. వేణు గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి. యునైటెడ్ బ్రెవరీస్ ఒకటి, కేన్స్ టెక్నాలజీ, ఈ 2 ఇప్పుడు తీసుకోవచ్చు అండి? ఓకే ఓకే కేన్స్ టెక్నాలజీస్ అదొకటి, ఇంకోటి యూబిఎల్. యూబిఎల్
యునైటెడ్ బెవరేజ్ లిమిటెడ్ యూబీఎల్ ఒక 43 crores కంపెనీ సార్ ఇది. ప్రజెంట్ అయితే 1600 రూపీస్ నడుస్తుంది. కానీ లాస్ట్ 3 years నుంచి అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. యూబీఎల్ అయితే కొంచెం వెయిట్ చేయండి సార్ తీసుకోవడానికి. లక్ష్మీశ్రీ ప్రియ గారు అడుగుతున్నారు సార్ కామెంట్, స్కై గోల్డ్ వచ్చేసి స్టాక్ కంటిన్యూగా ఫాలో అవుతా ఉంది. సో ఏంటి దీని గురించి మీ అడ్వైజ్ ఏంటి, ఏం చెప్తారు? సో ప్రజెంట్ అయితే 319 దగ్గర కంటిన్యూ అవుతుంది, 319. ఓకే ఓకే, అంటే ఇది చాలా కరెక్షన్ అనేది కొంచెం తాత్కాలికంగా అయినా సరే కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఏదైనా మార్కెట్ 350 పైన ఏదైనా సస్టైన్ అవుతే మళ్ళీ మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇదైతే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది కాబట్టి ఇలాంటి టైంలో మార్కెట్ లో మనం ఇంత పెద్దగా బెట్ చేయలేము. ఇక్కడ ఏదైనా కొంచెం కన్సాలిడేషన్ క్లోజ్ అయ్యి 350 పైన ఏదైనా సస్టైన్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఫండమెంటల్ గాను మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది గత ఒక 5 సంవత్సరాలు గాను. కాబట్టి లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రాఫిట్ గా లేదు, ఇప్పుడు అంత మూమెంట్ లేదని మాత్రం దీన్ని తీసిపడలేము. మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, సీతారాం గారు ఉన్నారు కాలర్. సీతారాం గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. ఎన్సిసి కొన్నామండి మేము 230 రూపాయల్లో. ఓకే, అది బాగా తగ్గిపోయింది, 160కి వచ్చింది. మా రేట్ వస్తుందా యావరేజ్ చేయొచ్చా ఈ లెవెల్లో? ఓకే ఓకే ఓకే, అంటే ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంత పెద్ద ఒక 40% మైనస్ లో ఉంది సార్. అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు ఏదైనా ఇక్కడ ఏదైనా యావరేజ్ చేయడానికి కూడా. అయితే మనకి ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ పడుతుంది ఇక్కడ కంటిన్యూస్ గా పడతానే ఉంది. ఇక్కడ క్లోజ్ అవుతే తప్ప ఆల్రెడీ సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి 174, 175 దగ్గర ఆల్రెడీ బ్రేక్ చేసేసింది. కొంచెం ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి వెయిట్ చేస్తే మనకి ఏదైనా కన్సాలిడేషన్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ మనం తీసుకోగలుగుతాము. అది కూడా మనకి ఏదైతే 120 వరకు కూడా మనకి 140 దగ్గర మళ్ళీ కొద్దిగా హాల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అక్కడికి వస్తే అక్కడ ఏదైనా కన్సాలిడేషన్ అయితే అప్పుడు ఏదైనా యావరేజ్ చేయడానికి ప్రయత్నించేది. రైట్ సార్, ప్రజెంట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ పొజిషన్లో సార్ గోల్డ్ బంగారం పైన కూడా ఇన్వెస్ట్మెంట్ చాలా చేస్తూ ఉన్నారు, తర్వాత వెండి పైన కూడా. ఏంటి ఇప్పుడున్న పొజిషన్లో సేఫ్ అయినా చేయొచ్చా, మరి ఏమైనా డౌన్ అవుతుందా, ఎట్లా ఉంటుంది? ఎనీ టైం ఇవి రెండు కూడా ప్రీషియస్ మెటల్స్ మీరు పర్చేజ్ చేసుకోవడం అనేది ఒక లంసమ్ లో అవసరం లేదు. ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో కూడా ఒక సిప్ మోడల్ లో కూడా నెల ఇంత టైప్ లో గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే యావరేజ్ అయ్యి మీరు మంచి ప్రైస్ లో ఇన్వెస్ట్ చేసినట్టుగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవర్ గ్రీన్ గా మనం చెప్పుకోవచ్చు. ఆ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్స్ రెండు కూడా బెస్ట్ గా ఉండే అవకాశం. రైట్ సార్, నవీన్ గారు ఉన్నారు కాలర్. నవీన్ గారు నమస్కారం. నమస్తే సార్. నాయుడు సార్ నమస్తే సార్. నమస్తే సార్. విమ్టా ల్యాబ్స్ 744లో 36 స్టాకులు తీసుకున్నాం సార్. ప్లస్ అమర్రాజా బ్యాటరీస్ 1290లో బుక్ నోట్ 18 తీసుకున్నాం సార్. ఇవి దీని మూమెంట్ చెప్తాను సార్. ఓకే ఓకే ఓకే, విమతా ల్యాబ్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం బాగానే మంచి మూమెంట్ ఇచ్చిన తర్వాత చిన్న కరెక్షన్ అయితే గురైంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ 500 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అయ్యే 590 దగ్గర కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వెయిట్ చేయండి సార్, మార్కెట్ లో మంచి టేకప్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.